మనం ఈరోజు పెసరపప్పుతో వంట చేసుకుంటున్నాము. ఏం వంట చేసుకుంటామో చూపిస్తాను. ఇగో పెసరపప్పు 1 కప్పు తీసుకున్నా. ఇప్పుడు దీన్ని 2 సార్లు నానబెట్టాలి. కడిగి మంచిగా కడుక్కోవాలి 2 సార్లు. పెసరపప్పు 2 సార్లు కడిగి పెట్టుకున్నా. 2 గంటల సేపు నానబెట్టుకుందాం. పక్కకు పెట్టేసుకుందాం. మనం పెసరపప్పు నానబెట్టి 2 గంటలు అయిందండి. ఇప్పుడు దీన్ని ఊడగట్టుదాము, వంపుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. మెత్తగా పేస్ట్లా పట్టుకున్నా. ఇట్లా పేస్ట్లా పట్టుకోవాలి. ఇట్లా ఇది ఒక గిన్నెలకు తీసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకుందాము ఒకేసారి. ఇంట్లో దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెము వంట సోడా వేసుకోవాలి. మంచిగా పొంగుతాయి ఇట్లా సోడా వేసుకుంటే. మళ్ళీ కలుపుకుందాం. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. సోడా వేసినాం కదా. కొంచెం వాటర్ పోసి కలుపుకుందాము. మరీ గట్టిగా అయింది పేస్టు. ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మంచిగా వస్తాయి అప్పుడు ఉత్తప్పం. స్టవ్ ముట్టించి పెంకు పెట్టుకున్నాను. పెంకు వేడైనాక నూనె వేసుకుందాం. పెంకు వేడైంది, నూనె వేసుకుందాం. ఇప్పుడు పెంకు మీద కొంచెం దీనికి నూనె ఎక్కువనే పడుతుంది ఊతప్పలకు. ఇప్పుడు వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టి మూత పెడదాం పైనంగా. ఇప్పుడు ఇది కాలిందండి. రెండో వైపు మళ్ళీ వేసుకుందాము. కింద పక్క కాలింది, మీద పక్క మళ్ళీ వేసుకున్నాక కాలుతుంది. ఇది కాలిందండి. రెండో వైపు కూడా తీసుకుందాము. ఇది ప్లేట్లకు అన్ని విధంగా చేసుకుందాము. అన్నీ అయిపోయినాయండి, చేసుకున్నాము. పెసరపప్పు ఉత్తప్పం తీసుకున్నాం కదండి. ఇగో ఈ విధంగా వచ్చినాయి. దీన్ని పుట్నాల చట్నీతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. పుట్నాల చట్నీతో తింటే నేను అందుకే చేసుకున్నాను పుట్నాల చట్నీ కూడా.